हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం వీరు అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొని వెళ్ళడము అనేటువంటి క్రియతో అన్ని కాలాలలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకుందాం. వీరు వెళతారు, ఏ జాతే హై. వీరు వెళతారు ఫెమినైన్ ఫామ్ అయితే ఏ జాతీ హై. తరచుగా, రోజు, అలవాటుగా చేసేటువంటి పనులను మనం ఈ క్రియారూపంలో చెప్పాల్సి ఉంటుంది. వీరు వెళుతున్నారు, ఏ జా రహే హై. వీరు వెళుతున్నారు. ఏ జా రహీ హై స్త్రీలింగ రూపం. వీరు వెళుతూ ఉండవచ్చు, ఏ జాతే హోంగే. వెళుతూ ఉండవచ్చు. తరచుగా రోజు చేసేటువంటి పనిలో సందేహం ఉంటే ఏ జాతే హోంగే. వీరు వెళుతూ ఉండొచ్చు, ఏ జాతి హోంగి. ఇప్పుడు చేస్తున్న పనిలో సందేహం ఉంటే వీరు వెళుతూ ఉండవచ్చు అనే దానిని ఏ జా రహే హోంగే, ఏ జా రహీ హోంగి. వీరు వెళ్తూ ఉండవచ్చు. వీరు వెళతారు, ఏ జాయేంగే. వీరు వెళతారు, ఏ జాయేంగి. భవిష్యత్తులో జాయేంగి అనేది భవిష్యత్తు కాలం. వీరు వెళితే, వీరు వెళితే ఏ జాయే. ఏ జాయే అనేది భవిష్యత్తులో పాజిబిలిటీని తెలిపేటువంటి క్రియారూపం. ఓకే, ఏ జాయే. ఒకవేళ వీరు వెళ్తే బాగుండు, కాష్ ఏ జాయి, వెళ్తే బాగుండు. వీరు వెళుతుండేవారు, ఏ జాతే థే. గతంలో వెళ్తుండేవారు, ఏ జాతే థే. ఏ జాతి థీ. వీరు వెళ్తుండేవారు, ఫీమేల్ ఫామ్. వీరు వెళుతున్నారు, ఏ జా రహే థే. ఏ జా రహీ థీ. వీరు వెళుతున్నారు. వీరు వెళ్ళిపోయారు, ఏ జా చుకే హై. ఏ జా చుకే హై. వీరు వెళ్ళిపోయారు. ఏ జా చుకీ హై. ఓకే, ఫెమినైన్ ఫామ్ జా చుకీ హై. వీరు వెళ్ళిపోయారు, గతంలో చాలా సమయం అయ్యింది, ఏ జా చుకే థే. ఏ జా చుకీ థీ. వెళ్ళిపోయారు. క్రియ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. వీరు వెళ్ళారు, ఏ గయే. ఏ గయీ. ఓకే, జానా అనేటువంటి క్రియకి భూతకాల రూపము గయే. వీరు ఇప్పుడే వెళ్ళారు, ఏ గయే హై. సో ఇప్పుడు అనేవాడు లేదు కదా అనుకోవచ్చు మీరు. హై వర్తమాన కాల సహాయక క్రియని మనం భూతకాలంలో ఏర్పాటు చేసాం చూడండి. అంటే వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు అనేటువంటి మీనింగ్ వస్తుంది. వీరు వెళ్ళారు, ఏ గయే థే. ఏ గయీ థీ. వీరు వెళ్ళి ఉంటారు, ఏ గయే హోంగే. ఏ గయీ హోంగి. వీరు వెళ్ళి ఉంటే, ఒకవేళ అగర్ ఏ జాతే తో. అగర్ ఏ జాతే తో. అగర్ ఏ జాతీ తో. వీరు వెళ్ళగలరు, వెళ్ళగలను అనేటువంటి సహాయక క్రియ సకన.
గలను అనేటువంటిది సకన. మీరు ముందు ఏ క్రియారూపం పెడితే దాని యొక్క మీనింగ్ వస్తుంది. ఏ జా సక్తే హై, వీరు వెళ్ళగలరు. వీళ్ళు చదవగలరు. ఏ పఢ్ సక్తే హై అలా వస్తుంది. ఏ జా సక్తి హై, వీరు వెళ్ళగలరు. వీరు వెళ్ళగలరు ఇప్పుడు భవిష్యత్తులో చెప్పాలి అనుకుంటే ఏ జా సకేంగే, ఏ జా సకేంగి, వీరు వెళ్ళగలరు. వీరు వెళ్ళగలిగారు. ఏ జా సకే, ఏ జా సఖీ. క్రియారూపం బాగా నేర్చుకోండి. వీరు వెళ్ళగలిగేవారు. ఏ జా సక్తే థే, వీరు వెళ్ళగలిగేవారు. ఏ జా సక్తి థీ, వీరు వెళ్ళగలిగేవారు. వీరు వెళ్ళగలుగుతారు. ఏ జా పాతే హై. సకన పాన రెండు కూడా ఎబిలిటీ, సామర్థ్యాన్ని తెలిపేవైనప్పటికీ కూడా ఇది సకన అనేది సకరహా హై రూపంలో మనం ఉపయోగించలేము. అండ్ దట్టు అది క్యాన్ అనే యూసేజ్ ఉపయోగిస్తే దీన్ని ఏబుల్ అనే యూసేజ్ ఉపయోగిస్తాం. చిన్న డిఫరెన్స్. వెళ్ళగలను, వెళ్ళగలుగుతాను. వీరు వెళ్ళగలుగుతారు. ఏ జా పాతే హై, ఏ జా పాతి హై. వీరు వెళ్ళగలుగుతున్నారు. ఏ జా పా రహే హై, వీరు వెళ్ళగలుగుతున్నారు. ఏ జా పా రహే థే, వీరు వెళ్ళగలుగుతారు. ఏ జా పాయేంగే, ఏ జా పాయేంగి, వీరు వెళ్ళగలిగేవారు. ఏ జా పాతే థే, ఏ జా పాతి థీ, వీరు వెళ్ళగలిగారు. ఏ జా పాయే, ఏ జా పాయి, వీరు వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఏ జానా చాహతే హై, ఏ జానా చాహతీ హై, వీరు వెళ్ళాలని కోరుకుంటారు. ఏ జానా చాహేంగే, ఏ జానా చాహేంగి, వీరు వెళ్ళాలని కోరుకునేవారు గతంలో. ఏ జానా చాహతే థే, ఏ జానా చాహతీ థీ, వీరు వెళ్ళాలి. ఇన్హే జానా హై. సో ఇక్కడ వెళ్ళాలి అనేటువంటి క్రియ సబ్జెక్ట్ కి కో పెట్టాలి. అంటే వే ప్లస్ కో, ఇన్కో లేదా ఇన్హే అని వస్తుంది. వీరు వెళ్ళాలి. ఇన్హే జానా హై. సో క్రియ స్త్రీలింగ రూపమైనప్పటికీ కూడా అలానే వస్తుంది. వీరు వెళ్ళాల్సి ఉంది గతంలో. ఇన్హే జానా థా, ఇన్హే జానా థా. వీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్హే జానా హోగా, ఇన్హే జానా హోగా. వీరికి వెళ్ళక తప్పదు. ఇన్హే జానా పడతా హై. స్త్రీలింగ రూపం కూడా ఇన్హే జానా పడతా హై. వీరికి వెళ్ళక తప్పదు భవిష్యత్తులో. ఇన్హే జానా పడేగా, ఇన్హే జానా పడేగా. వీరికి గతంలో వెళ్ళాల్సి వచ్చింది లేదా వెళ్ళక తప్పలేదు. ఇన్హే జానా పడా, ఇన్హే జానా పడా. వీరు వెళ్ళాలి. ఇన్హే జానా చాహియే, ఇన్హే జానా చాహియే. చాహియేకి కూడా సబ్జెక్ట్ కి కో పెట్టాలి. వీరు వెళ్ళాల్సి ఉంది గతంలో. ఇన్హే జానా చాహియే థా,
इन्हें जाना चाहिए था వీరు వెళ్ళాల్సి ఉంటుంది इन्हें जाना चाहिए इन्हें जाना चाहिए होगा ఓకే సో వీరు ఏ అనేటువంటి సబ్జెక్ట్ తో జాన అనేటువంటి క్రియారూపాన్ని మనం అన్ని కాలాలలోనూ నేర్చుకున్నాము ఓకే సో నేను చెప్తున్నంతసేపు మీరు కూడా ఓరల్ చెప్పండి ఈ వీడియోతో అన్ని రూపాలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి ఆల్ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేటువంటి ప్లేలిస్ట్ లో నేను నువ్వు మీరు మేము అతను ఇతను ఆమె ఈమె వారు వీరు రాముడు సీత అన్ని క్రియారూపాలతో కూడా మనం ఈ జానా అనేటువంటిది నేర్చుకున్నాము ओके सो अब तक हम साथ रहें तो जाते जाते वीडियो लाइक कीजिएगा थैंक यू